పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సవరించాలి ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా లోపం ఉంటే. మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలను పార్లమెంట్ భవనాన్ని ఆనాటి ప్రధానమంత్రి రాష్ట్రపతిలో ఇతర నాయకులు ప్రారంభించలేదు. భారతదేశంలో అత్యధిక మెజారిటీ వచ్చిన రావి నారాయణ రెడ్డి గారి చేతనే పార్లమెంటు భవనాన్ని ప్రారంభింపజేయడం ద్వారా మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రజా తీర్పును ప్రజల యొక్క ఆలోచనను ప్రతిబింబించినరు. అంత గొప్ప అవకాశం రావి నారాయణ రెడ్డి గారికి తెలంగాణ సమాజానికి దక్కింది. అది రావి నారాయణ రెడ్డి గారికి దక్కిన గౌరవం కాదు, ఈ తెలంగాణ సమాజానికే దక్కిన అరుదైన గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి రాచరికం మీద పోరాటం చేసిన అనుభవంతో సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసిన పోరాటం యొక్క ఫలితాలను పేదలకు అందించాలని ప్రజాస్వామిక విధానంలో చట్టసభలలో, అది పార్లమెంట్లో, శాసనసభలో ప్రజల పక్షాన నిలబడి రావి నారాయణ రెడ్డి గారు చేయవలసిన ప్రయత్నం అంతా చేసిండ్రు. నాకున్న సమాచారం మేరకు వారికి 60 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇక ప్రత్యక్ష ఎన్నికలలో నేను పోటీ చెయ్యను అని చెప్పి వారే స్వయంగా ఎన్నికలకు దూరం జరిగి పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని సామాన్య కార్యకర్తగా ప్రజలకు స్ఫూర్తినిచ్చి పార్టీని నడిపించడానికి అన్ని పదవులను త్యాగం చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు. ఈ కాలంలో మనం చూస్తున్నాం, ప్రజలు ఓడించినా కూడా పదవిని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ ప్రజలలో నెగ్గి ప్రజా అభిమానం ఉన్నప్పుడే పదవిని, పార్టీ బాధ్యత నుంచి కూడా హుందాగా తప్పుకొని ఇతరులకు అవకాశం కల్పించిన గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు. స్వేచ్ఛ కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కొట్లాడి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని బలోపేతం చెయ్యాలి, మనమే రచించుకున్న రాజ్యాంగాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని తన వంతు ప్రయత్నం చేసి మొదటి తరంలో ఒక గొప్ప స్ఫూర్తిని నింపిన రావి నారాయణ రెడ్డి గారి జాతీయ పురస్కారం మలితరంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి అందించడము అనంటే సముచితమైన స్థానము. ఈ జాతీయ అవార్డుకు రావి నారాయణ రెడ్డి గారు అందించిన సేవలకు దక్కిన గౌరవం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి పురస్కారం అందించడం ద్వారా ఈ పురస్కారానికి గౌరవం దక్కింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం నాకు దక్కిన అరుదైన అవకాశము అని చెప్పి నేను భావిస్తున్నా. వేలు లక్షల మంది పాల్గొనే సభలలో పాల్గొంటుంటాం, ఉపన్యాసాలు ఇస్తుంటాం. కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న ఒక్కొక్కరు ఒక రకమైన చరిత్ర, అనుభవాలు, వయసు, అదేవిధంగా త్యాగాలు చేసిన వాళ్ళు ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. ఇలాంటి వేదికల మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి అంచనా వేసి మాట్లాడాల్సిన పరిస్థితులు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నన్ను ఒక మాట అడిగినారు, ఎంత సమయం ఉందని. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఒక నిర్ణయం తీసుకున్నా, నాకంటే చిన్నవాళ్ళు ఉంటే సమయం నేను చెప్పాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన సమయం అంతా కూర్చోవాలి అని. అందుకే మీరు ఎంతసేపు ఆదేశిస్తే నేను అంతసేపు ఉంటాను. మీరు ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే ఈనాడు ఆ స్ఫూర్తి తగ్గుతా పోతూ ఉంది. తొలి తరంలో ఒక బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనకు స్ఫూర్తినిస్తే, మలితరంలో జైపాల్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు. 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఐఎన్పిఆర్ మంత్రిగా, వివిధ హోదాలలో పెట్రోలియం శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా
దక్షిణాది రాష్ట్రాలలోనే మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆ తరానికి సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు పాల్గొన్న సమావేశాలలో పాల్గొని వారు చెప్పే వారి అనుభవాలను వినడం ద్వారా పరిపాలనలో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవి మాకు ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు సమయంతో కొలవకుండా వాళ్ళ అనుభవం నుంచి ఏమైనా నేర్చుకుందామన్న ఆలోచనతోనే నేను ఈ సమావేశాలలో పాల్గొంటుంటా. జైపాల్ రెడ్డి గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి. నాకు వారికి పెద్దగా రాజకీయంగా అంత పెద్ద సత్సంబంధాలు ఏమి ఉండేది కాదు. 2014లో వారు పార్లమెంట్ సభ్యుడిగా 2000 ఓట్లతో ఓడడానికి నేనే కారణం. కానీ ఏ రోజు కూడా వారు నన్ను ఎప్పుడు ద్వేషించలే. 2019లో వారిని పార్లమెంట్ సభ్యుడిగా నిలబడమని నేనే స్వయంగా వెళ్ళి వారితో కూర్చున్నా. ఈసారి ఎట్లయినా మీరు ఎన్నికల్లో నించోండి, మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. 2014లో జరిగిన తప్పిదాన్ని 19లో సరిదిద్దాలనుకుంటున్నాం. మీరు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయండి. మోడీ గారు లాంటి ఫ్యాసిస్టులు ఈరోజు పరిపాలన సాగిస్తుంటే మీలాంటి వాళ్ళు చట్టసభలలో ఉండాల్సిన అవసరం ఉన్నది. నిబద్ధత కలిగిన, ప్రశ్నించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న మీలాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయాలని వారిని నేను స్వయంగా కలిసి మాట్లాడిన. కానీ వారు అన్నారు, తరం మారింది, ఇక మేము ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం సమంజసం కాదు, నేను ఎన్నికల్లో పోటీ చేయను, మీరు ఎన్నికలను పోటీ చేయండి, మీకు అవసరమైన మా అనుభవాన్ని మీకు అందిస్తామని 2019 ఎన్నికల సందర్భంగా జైపాల్ రెడ్డి గారు అనడం జరిగింది. అంటే సమాజంలో వస్తున్న మార్పును, ప్రజల ఆలోచనను వాళ్ళ యొక్క శైలిలో ఎన్నికలను, ప్రజాస్వామ్యాన్ని చూస్తూ ఇప్పుడు మేము ఆదర్శంగానో లేకపోతే మేము మీకు మార్గదర్శకులుగా నిలబడాల్సిన సందర్భం. మీరు ఎన్నికల్లో పోటీ చేయండి,